కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ దూకుడుగా ఆడుతోంది. వర్షం కారణంగా కేవలం 4 సెషన్ల ఆట మాత్రమే సాగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 285 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. అయితే బంగ్లాదేశ్ పై విజయం సాధించేందుకు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీని వెనుక మాస్టర్ మైండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా అమలు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ. తాజాగా రోహిత్ తో గంభీర్ మాట్లాడిన గేమ్ ప్లాన్ గురించి మోర్కెల్ తెలిపాడు. కాన్పూర్ లో 4వ రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మోర్కెల్ మాట్లాడుతూ రోహిత్ గంభీర్ కాంబినేషన్ పై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ను చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని మేము నిర్ణయించాం. జట్టును ముందుండి నడిపించాల్సిన మంచి లీడర్ కావాలి. రోహిత్ శర్మ అందుకు సరిగ్గా సరిపోతాడు. గతంలో అతడు ఇలాంటివి ఎన్నోసార్లు విజయవంతంగా చేశాడు. ఈ టెస్ట్ లోనూ అదే పాటిస్తున్నాడు. రోహిత్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే 6 గా మలిచి తమ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. కొత్త బంతి ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయినా రోహిత్, జైస్వాల్ అదరగొట్టారు. దూకుడుగా ఆడాలంటే ముందుగా కెప్టెన్ కూడా అదే భావంతో ఉండాలి. అప్పుడే జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తి కలుగుతుంది. ఫీల్డింగ్ లోనూ రోహిత్ ప్రదర్శన అద్భుతం. జట్టులో భయం అనేది దరిచేరకుండా చేయడంలో గంభీర్ తో పాటు కెప్టెన్ గా రోహిత్ సఫలమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి తలొగ్గకూడదనే లక్ష్యంతోనే రోహిత్ ఉంటాడు అని మోర్కెల్ అన్నాడు.